హాయ్ హలో వెల్కమ్ టు టీ ఫర్ ఆల్. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈరోజు మనం చేపల పులుసు ఎలా పెట్టాలో చూద్దాం. చూసారా చేపలు, దాంట్లో కొంచెం ఉప్పు వేసాను, కొంచెం నిమ్మకాయ పిండాను, తర్వాత కొంచెం పసుపు వేసి చక్కగా ముక్కలకి మంచిగా నీట్గా ఆ నీచు స్మెల్ పోయేటట్టు చక్కగా కలుపుకోవాలి. ఉప్పు నిమ్మకాయ పసుపు వేసి. చూసారా ఎలా చేస్తున్నానో? దాన్ని చక్కగా పీస్ టు పీస్ నీట్గా కడుక్కొని ఇలా పెట్టుకోవాలి. దాంట్లోనే కొంచెం ఉప్పు, కొంచెం పసుపు, కొంచెం కారం, కొంచెం నిమ్మకాయ పిండుకోవాలి. తర్వాత దాంట్లో కొంచెం నేను ఆవాల నూనె వాడుతున్నాను, మీరు ఏ నూనె అయినా వాడుకోవచ్చు. దాంట్లో ధనియాల పొడి, జీలకర్ర పొడి. చూసారా నేను ఇవి ఇలా వాడుతున్నాను. తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ప్రతి ఒక్క ముక్కకు కూడా ఈ అల్లం వెల్లుల్లి ఇవన్నీ వేసిన మసాలాలు ప్రతి ఒక్క ముక్కకు కూడా పట్టేలా కలుపుకోవాలి. చక్కగా నీట్గా ప్రతి ఒక్క మొక్కకి. చూసారు ఎలా పట్టిస్తున్నాను ఆ మసాలాలని. అలా పట్టించి దాన్ని పక్కన పెట్టుకుందాం కాసేపు అలా. సో నేను ఒక నిమ్మకాయ సజం చింతపండు వేసి దాంట్లో నీళ్ళు వేసి దీన్ని కూడా పక్కన పెట్టుకుంటున్నాను. ఇప్పుడు ఏంటంటే కట్ చేసిన ఉల్లిపాయలు, టమాటాలు, పచ్చిమిరపకాయలు, ధనియాలు, జీలకర్ర, అల్లం ముక్క, వెల్లుల్లి ఇవన్నీ మనం కొంచెం ఆవాలు వేసి మిక్సీ పట్టుకుని పక్కన పెట్టుకుందాం. చూసారా మిక్సీలో ఇవన్నీ వేసి నీట్గా ఇప్పుడు ఏవైతే చెప్పానో ఆ ఇంగ్రీడియంట్స్ని నీట్గా మిక్సీలో వేసి. చూసారు కదా ఎలా వేస్తున్నాను? ఇవన్నీ ఆల్రెడీ కట్ చేసి పెట్టుకుని చూసుకోండి. నేను మీకు ముందుగా చెప్పలేదు. ఆల్రెడీ ఇలా కట్ చేసి పెట్టుకోవాలి. ఆ ధనియాలు, జీలకర్ర, చిన్న అల్లం ముక్క, ఇదే మసాలా అండి. ఇంక మరి ఏం వేయకూడదు దాంట్లో. ఇవి ఇలా మిక్సీ చేసి ఇలా పెట్టుకున్నాను. ఇప్పుడు తర్వాత ఒక మంచి ప్యాన్ తీసుకొని ఇప్పటిదాకా మనం ఏదైతే ఉప్పు కారం కలిపి పెట్టుకున్న చేపలని ఆయిల్లో చక్కగా ఫ్రై చేసుకోవాలి. చూసారు కదా ఎలా ఫ్రై చేస్తున్నాను? నీట్గా ఫ్రై చేసి పెట్టుకోవాలి. దాన్ని బోత్ సైడ్ రెండు సైడ్లు బాగా ఉడికేటట్టు ఫ్రై అయ్యేటట్టు తిప్పుకోవాలి. చూడండి ఎలా చేస్తున్నామో ఇలా తిప్పేసుకోవాలి. ఒక్కరు ఒక విధంగా వండుతారు, నేను ఇది ఈ స్టైల్లో వండుతున్నాను. చూసారా ఏగిన ముక్కల్ని ఒక ప్లేట్లోకి తీసుకుంటున్నాను. చూసారు కదా ఎలా తీసుకుంటున్నాను? అదే కడాయిలో కొంచెం మళ్ళీ ఆవాల నూనె వేసుకుంటున్నాను. వేసుకొని దాంట్లో కట్ చేసి పెట్టుకున్న కొంచెం ఉల్లిపాయలు. చూసారా కొంచెం తాలింపు దినుసులు తెలుసు కదండి. కొంచెం జీలకర్ర, కొంచెం రెండు ఒక 5-6 మిరపకాయలు, కొంచెం ఒక 2-3 ఉల్లిపాయలు కట్ చేసి పెట్టుకుని కొంచెం కరివేపాకు వేసి బాగా అదే నూనెలో వేసి కొంచెం దాన్ని మగ్గేదాకా కొంచెం ఉప్పు వేసుకుంటే మగ్గుతుంది. చూసారా కొంచెం ఉప్పు వేసుకుంటున్నాను. ఉల్లిపాయ అనేది మగ్గడానికి బాగుంటుంది. ఇలా మగ్గేదాకా ఉడికించుకొని చూసారు కదా కాసేపు మూత పెడితే మగ్గిపోతాయి. అప్పుడు మనం ఏదైతే మిక్సీ కొట్టి పెట్టుకున్నామో ఆ మసాలా మొత్తం దాంట్లో వేసి చక్కగా కలుపుకొని చూసారా ఇలా ఉడుకుతుంది. ఇప్పుడు మనం దాంట్లోనే కొంచెం ఉప్పు, కొంచెం పసుపు, కొంచెం కారం, అంతే. ఇంకేం నేను వాడానండి, ఎందుకంటే ఆల్రెడీ మనం మిక్సీ జార్లో మసాలాలు అన్నీ ఆల్రెడీ తయారు చేసి పెట్టుకున్నాం. సో అదే మిశ్రమాన్ని మనం వేసి బాగా పచ్చి స్మెల్ పోయేదాకా మంచిగా ఉడికించి పెట్టుకుంటున్నాం. చూసారు కదా ఇంకంతే మసాలా. ఇంకేం వాడకూడదు కూడా. వాడితే ఎసిడిటీ ప్రాబ్లమ్స్ ఇవన్నీ వస్తున్నాయి కాబట్టి ఇంతే. ఇలానే చక్కగా వేసుకొని కాసేపు ఉడికించి దాంట్లోనే కొంచెం మనం ఏదైతే పక్కన నానబెట్టి పెట్టుకున్న చింతపండుని దాంట్లో రసం తీసి ఆ వాటర్ని దీంట్లో కలుపుకోవాలి. చూసారా కలుపుకున్న తర్వాత మనకి ఇలా ఉంటుంది మిశ్రమం. కొంచెం దాంట్లో ఉప్పు, కారం, పులుపు సరిపోయిందో చూసుకొని అంతేనండి. కొంచెం కాసేపు అలా ఉడికినించి పచ్చి స్మెల్ పోయేదాకా ఉడికినించి చూసారు ఎలా ఉడుకుతుందో. సో ఇదే మిశ్రమంలో మనం చేపలు అలా వేసేయడమేనండి. ఇప్పటిదాకా మనం ఫ్రై చేసి పెట్టుకున్న చేపలని
అలా దాన్ని వేసి ఒక్క నిమిషం అలా మూత పెట్టి వదిలితే చేపల పులుసు రెడీ అండి. చాలా టేస్టీగా చాలా బాగుంటుంది.